దక్షిణాదిలా లేడీ సూపర్ స్టార్ అని పేరు తెచ్చుకున్న నయనతార పరిశ్రమలకు అడుగుపెట్టి దాదాపు 20 ఏళ్ళు పూర్తి చేసుకున్నదంట. ఇది ఇట్లుంటే నయనతార జీవితంలో జరిగిన ఎత్తుపల్లాలు ఆ ప్రయాణం గురించి ఇటీవలనే నెట్ఫ్లిక్స్ సంస్థల ఒక డాక్యుమెంటరీ రూపంలో ది బియాండ్ ద ఫెయిరీ టేల్ అనే పేరుతోని నెట్ఫ్లిక్స్ సంస్థలు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. అయితే దీంట్లో నయనతార గురించి కానీ ఆమె జీవిత ప్రయాణం గురించి పలు ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నదంట. అయితే సాధారణంగా సినీ హీరోయిన్లు మటుకు వాళ్ళ గత ప్రేమల గురించి అంత వేగంగా బయట పెట్టరు. కానీ నయనతార మటుకు ఆమె గతంలో ఉన్న 2 ప్రేమల గురించి దీంట్లో బయట పెట్టిందంట. అంతేకాదు వాళ్ళతోని ఈడిపోనికే కారణాలు ఇట్లా ఆమె స్పష్టంగా తెలియజేసిందంట. మళ్ళీ ఈ డాక్యుమెంటరీలా మన కింగ్ నాగార్జున గిట్లా నయనతార గురించి మాట్లాడి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడంట. అయితే నయనతార సినీ జీవితంలో ఆరంభంలో నాగార్జునతోని బాస్ సైన్మాలో నటించింది. అయితే ఆ సైన్మా జరిగిన సమయంలో ఆ సంఘటనలు ఏవైతే ఉన్నాయో నాగార్జున దీంట్లో బయట పెట్టిండంట. అయితే ఆ సైన్మా షూటింగ్ చేస్తున్నప్పుడు షూటింగ్లో అడుగు పెట్టినప్పుడు నయనతార అందంగా ఉంటుంది. ఇక అది అందరికీ తెలిసిందే. నయనతారను చూసినప్పుడు ఆ అందంతో పాటుగా ఆ నడకల రాజసం కనబడ్డది అని ఆయన చెప్పింది. కొద్ది రోజుల తర్వాత ఆమెతో మాట్లాడిన తర్వాత స్నేహం చేయాలనిపించింది అని అన్నది. ఇక అయితే అప్పటికే నయనతార ఒకరితోని ప్రేమలో ఉన్నది అని అర్థమైంది. అయితే ఇక ప్రేమలో ఉన్నది కాబట్టి ఆమెలో ఎప్పుడు ఒక ఆందోళన అయితే కనబడేది. ఎప్పుడైతే ఫోన్ వచ్చిందో మస్తు ఆందోళన చెందుకుంటా గజగజ వణుక్కుంటా అసలు ఏమైందో అర్థం కాదు, ఆమె ఉన్న ఇదిని మొత్తం పాడు చేసుకునేది అని అన్నాడు. అయితే నువ్వు ఇంత మంచి స్వాతంత్రం గల అమ్మాయివి, అసలు ఇటువంటి ప్రేమలో ఉండి ఆందోళన చెందుకుంటా ఎందుకు ఇందులో ఉన్నావు అని నేను ప్రశ్నించిన అని అప్పట్లో నాగార్జున జరిగిన విషయాన్ని ఇప్పుడు ఈ డాక్యుమెంటరీలో చెప్పిండట. అయితే దీనికి నయనతార గల సమాధానం గిట్లా ఆమె దీంట్లో స్పష్టత అయితే ఇచ్చింది. అయితే నేను నా మొదటి ప్రేమలో ఉన్నప్పుడు నమ్మకంతో అది ఏర్పడ్డది. ఎప్పుడైతే ఆ నమ్మకం కోల్పోయిందో ఇక అప్పటికెళ్ళి నాకు ఎక్కువ రోజులు అందులో ఉండాలనిపించలేదు అని అన్నది. ఇక ఆ తర్వాత ఇక ఆ ప్రేమలో నేను చాలా నేర్చుకున్నా. ఇక అయితే ఎప్పుడైతే నాకు విడిపోయిననో ఇక అప్పటికెళ్ళి అబ్బాయిలను ఎవడు అడగడు, అబ్బాయిలను ఎవడు పట్టించుకోడు. ఇక తప్పు ఏం జరిగిందనేది అబ్బాయిలను అడగకుండా ఎప్పుడు అమ్మాయిల మీదనే పడతాడు, అమ్మాయిలనే ఎత్తు చూపుతారు అని ఆమె మనసులో ఉన్న మాట అయితే బయట పెట్టిందంట. అయితే మొత్తానికి ఇంతకీ ఆ గత 2 ప్రేమల విషయంలో ఎవలై ఉంటారు, ఇక విడిపోనికే కారణాలు ఈమె ఒక అంతకైతే చెప్పింది అనుకోరి. అయితే ఇక మనుషులు ఎవలై ఉంటారు, పరిశ్రమకు చెందినోళ్ళ లేకుంటే బయట వాళ్ళు అంటారా? మీకేమనిపిస్తున్నది? కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లనే ఒక గంట ఉంటుంది, అది కూడా నొక్కురి. మళ్ళొస్తా.